ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. విచ్చేసినటువంటి ప్రభునందు ప్రియమైన కీర్తన టీవీ ఛానల్లో చూస్తున్న వారందరికీ ప్రభునామన వందనాలు తెలియజేస్తా ఉన్నామండి. దేవుని వాక్యం విందామా? నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్త. ఏలియా యొక్క అభిషేకము కలిగినటువంటి ప్రవక్త. అతడు పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత నింపబడినవాడు. పుట్టినది మొదలుకొని బైబిల్ గ్రంథంలో ఈ గొప్ప ఆధిక్యత పొందినవాడు. పుట్టినది మొదలుకొని దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడానికి ముందు ఒక ప్రవచనం తెలియజేయబడింది. వాళ్ళ నాన్నగారు ఏం పేరు? ఆయన పేరు యాజకుడైనటువంటి జకర్యా దేవుని ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున, తన క్రమము చొప్పున ధూపం వేస్తూ ఉంటే దేవదూత దిగివచ్చి ఆ ధూప వేదిక కుడివైపున నిలిచి అతనితో మాట్లాడడం జరిగింది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 11వ వచనం నుండి ధూపవేదిక కుడివైపున నిలిచి, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ బాప్తిస్మిచ్చు యోహాను అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నీవు పుట్టినందున సంతోషమా, దుఃఖమా? ఏమండి, నేను పుట్టినందున సంతోషం కలిగిందా, దుఃఖం కలిగిందా? కదా. బాప్తిస్మిచ్చి యోహాను పుడితేనంట అనేకులు సంతోషించారు. ఆయన ఎటువంటి పరిచయం చేశాడంటే అవిధేయులైన వారిని, దేవుని దృష్టిలో అవిధేయులుగా ఉన్న వారందరినీ, అక్కడ తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై
ఆయనకు ముందుగా, ఎవరికి ముందుగా? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో నూతన నిబంధనలో ఆయన అని రాయబడిన చోటలా యేసు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు ముందుగా ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను వెళ్ళును గనుక అనేకులకు ఏం కలుగుతుందంటండి? సంతోషము, మహా ఆనందం కలుగుతుందంట. యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. దేవునికి స్తోత్రం చేద్దామా? మనం కూడాను మనకు బాప్తిస్మ ఇచ్చిన వారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదండి. మా ఆత్మీయ తండ్రి గారు మాకు బాప్తిస్మ ఇచ్చారు, పలానా పాస్టర్ గారు కదా, పలానా పాస్టర్ గారు మాకు ఆత్మీయ తండ్రి గారు మాకు బాప్తిస్మ ఇచ్చారండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి గురించి చెప్తారు? నీకు ఎవరైనా బాప్తిస్మ ఇచ్చిందంటే ఏం చెప్తారు యేసు ప్రభు వారు? ఎవరు చెప్పారు? ఎవరి గురించి? బాప్తిస్మ ఇచ్చు యోహాను గురించి. ఈ యోహాను గారు నాకు బాప్తిస్మ ఇచ్చారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యోహాను ఆ ప్రవక్త అందరికీ బాప్తిస్మ ఇస్తూ ఉన్న సమయంలోనంట చాలామందికి బాప్తిస్మ ఇచ్చారు, కానీ యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చే సమయంలో ఆయనకు ఒక దర్శనం కలిగింది, ఒక స్వరం వినబడింది. ఏ దర్శనం కలిగిందంటే, దేవుని పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకు, ఎవరి మీదకి? యేసయ్య మీదకి దిగి రావటము ఎవరు చూశారు? బాప్తిస్మిచ్చు యోహాను చూశాడు. దేవునికి స్తోత్రం అండి. ఇంకంతేకాదు, ఒక స్వరం వినపడుతుంది పరలోకం నుండి. ఏమని వినపడుతుందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను కూడా బాప్తిసం పొందినప్పుడు ఇట్లా జరిగితే బాగుండేది కదా, కానీ నేను బాప్తిసం పొందినప్పుడు ఇలా జరగలేదు, కానీ ఆ తర్వాత జరిగింది. దేవునికి స్తోత్రం అండి. ఆ బాప్తిసం, నెల బాప్తిసం పొందినప్పుడే నేను పరిశుద్ధ ఆత్మతో నింపబడలేదు. ఆ తర్వాత నేను ప్రభు సన్నిధిలో నన్ను నేను దేవునికి అప్పగించుకుంటూ ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న సమయంలో మేడగది మీద ఇంచుమించు 120 మంది ఎన్ని రోజులు కనిపెట్టి ప్రార్థన చేశారు? 10 రోజులు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సంఘమంతరం మీదకి ఒకేసారి బలముగా కుమ్మరించబడింది. అందరూ కూడా ఆత్మతో అభిషేకించబడిన వారై వారందరూ అన్య భాషలతో మాట్లాడుచు దేవుని నామాన్ని గణపరిచారు. నేను దాదాపు సంవత్సరం ప్రార్థన చేశాను. బాప్తిసం పొందినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనికరించి 1988వ సంవత్సరం జనవరి 10వ తారీఖున దేవుడు తన ఆత్మతో నన్ను అభిషేకించారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాలు మనం పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఈ అనుభవాలు పొందుకోవాలి. నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అన్ని సంఘాలలో, అన్ని స్థలాలలో ఈ విషయం తెలియజేయట్లా. నీటి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అని తెలియజేయట్లా. బాప్తిసం పొందండి అని చెప్తుంటే అందరు ఏమనుకుంటున్నారంటే నీటి బాప్తిసం అనుకుంటా. కాబట్టి నేను మారు మనసు పొందాను, నేను నీటి బాప్తిసం పొందుతాను పాస్టర్ గారు, నాకు బాప్తిసం ఇవ్వండి. మనం అందరం కూడాను నీటి బాప్తిసం పొందడానికి దేవుడు మనకిచ్చిన మరొక తరుణం. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అవకాశం అనేది మనకి దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే, అది దాటిపోతే మనం ఏం చేయలేము. ఆయన వచ్చి తలుపు తొడుతున్నాడు, ఆయన తలుపు తట్టుచు ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వచ్చి అతనితో కూడా నేను కలిసి భోజనము చేసేదము. అందరినీ ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, తలుపు తడుతున్నాడు. పరమగీతంలో ఆమె ఏమని రాయబడిందంటే, నా ప్రియుడు నా తలుపు తట్టెను. కానీ ఆమె ఏం చేసిందంట? ఆమె తీసిందా తీయలేదా అంటే ఆమె ఎవరామె? తలుపు తీయలేదంటే ఎవరామె? ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంట ఈమె తలుపు తీసిందంట. చూస్తే కనపడలేదంట. అయ్యో నా ప్రియుడు ఎక్కడున్నాడో నాకు తెలియజేయండి అని అప్పుడు ఆమె నా బజార్లో చూశాను, కనపడలేదు, ఎక్కడున్నాడు నా ప్రియుడు? ఇంటికి వచ్చి తలుపు కొడితేనేమో తలుపు తీయలా. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే అనుకోకుండా రాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇక్కడ నడిపించితే నేను వచ్చావు. దేవునికి స్తోత్రం అండి.
హల్లెలూయా. ఆయన నీ హృదయం అనే తలుపు తట్టుచు ఉన్నాడు. యేసు ప్రభు వారు నీటి బాప్తీసం పొందారు, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందారు. మనం కూడా నీటి బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి. నికోదేముతో యేసు ప్రభు వారిని ఒకరు నీటి మూలముగాను, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం అక్కడ రాయబడింది, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వారు పరలోక రాజ్యమును చూడలేరు. ఎలాగా నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే అప్పుడు ప్రభువారు చెప్పారు, నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ అనుభవాలు పొందిన వారు పరలోక రాజ్యములో ప్రవేశించుదురుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఈ అనుభవాలు పొందినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఒక స్వరం వినపడింది, ఒక దర్శనము చూశాడు. ఆయన ఎటువంటి వాడంటే చాలా ఏలియా యొక్క అభిషేకం, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు. పాత నిబంధనలో బలముగా ఉపయోగించబడిన దైవజనుడైన ఏలియా. మోషే గురించి కూడా రాయబడింది, దైవజనుడైన మోషే. 90వ కీర్తన రాసింది ఎవరు? మోషే. పైన రాసి ఉండేది ఏమని? దైవజనుడైన మోషే రాసిన కీర్తన, చేసిన ప్రార్థన. ఆ కీర్తన ఆయన చేసిన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనము బైబిల్లో పాత నిబంధనలో దైవజనులు అని పిలువబడిన వారు బలమైన అభిషేకంతో నింపబడ్డారు. ఏలియా అభిషేకంతో నింపబడితే ఏలియా దగ్గర పరిచర్య చేసినటువంటి ఎలీషా, ప్రభువా ఏలియా పొందినటువంటి అభిషేకం కంటే 2 రెట్లు అభిషేకం నాకు దయచేయమని చెప్పేసి ప్రార్థన చేశాడు ఎలీషా. ఏలియా 7 అద్భుత కార్యాలు చేస్తే ఎలీషా 14 అద్భుత కార్యాలు జరిగించారు. ఏలియా 2 రాజుల దగ్గర పరిచర్య చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర పరిచర్య చేశాడు. ఏలియా 10 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎలీషా 20 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అన్ని రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా రేపు దేవజనులు మనకంటే బలంగా ఉపయోగించబడి దేవజనులు వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? నిజు మాథ్యూ గారికి పొందిన అభిషేకం కంటే రెట్టింపు అభిషేకం నాకు దయచేయ ప్రభు. డాక్టర్ నందు అబ్రహాం గారు పొందిన అభిషేకం కంటే రెట్టింపు అభిషేకం నాకు దయచేయ ప్రభు. అడగొచ్చా? ఎలీషా అడిగితే ఏలియా ఏమన్నాడు? నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది, కష్టతరమైంది. మనం అడగకూడదా? కష్టతరంగా ఉంది. ఏలియా ఆయన ఆరోహణమయ్యే సమయం వచ్చినప్పుడు ఏలియా వెంటనే వెళ్ళాడు. ఎలీషా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. గిల్గాల్లో నుంచి బయలుదేరారు. నేను బేతేలుకి వెళ్తున్నానయ్యా అంటే నేను కూడా బేతేలుకి వస్తాను. నేను ఎరుకోకి వెళ్తున్నాను, నేను కూడా ఎరుకో. నేను యోర్దానికి వెళ్తాను, నేను యోర్దానికి వస్తాను. యోర్దాను నది దగ్గర నిలబడినప్పుడు ఇద్దరు ఏలియా ఆ నదిని 2 పాయలుగా చేసి ఆరిన పొడి నేల మీద ఇద్దరు నడుచుకుంటూ ఆ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలియా కోసం అగ్నిరథాలు, అగ్నిగుర్రాలు వచ్చేసినాయి. ఆ అగ్నిరథములు, గుర్రములు ఎక్కి ఏలియా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఎలీషా కనపడలేదు. ఎలీషా కేకలు వేశాడు, నా తండ్రి అని కేకలు వేశాడు. అంటే నా తండ్రి అంటే అర్థం నా ఆత్మీయ తండ్రి. ఎలీషా ఆయన 12 అరకలు కలిగినటువంటి భూమి కలిగిన వాడు, పొలం కలిగిన వాడు. అటువంటి వ్యక్తి అవన్నీ విడిచిపెట్టేసేసి వచ్చి ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేతులు కడుక్కొని నీళ్ళు పోయామంటే నీళ్లు పోస్తున్నాడు, కాళ్ళు కడుక్కొని నీళ్ళు పోయాలంటే నీళ్లు పోస్తాడు. ఏం పని చెప్తే ఆ పని చేస్తాడు. ఇదిగో నీ దగ్గర నేను శిష్యునిగా చేరాను. ప్రవక్తల శిష్యులు చాలామంది అక్కడ ఉన్నారు. ఏలియా దగ్గర ఎలీషా చేరి అంతా విడిచిపెట్టి సమస్తం విడిచి ప్రభువుని వెంబడించినట్లుగా ఈ దైవజనుణ్ణి వెంబడించాడు. ఇప్పుడు ఒక్కసారిగా మాయమైపోయేసరికి, కనబడకపోయేసరికి కేకలేస్తున్నాడు ఎలీషా, నా తండ్రి. ఇక్కడ గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పైనుండి ఏలియా మీద ఉన్న దుప్పటి దిగి వచ్చి కింద పడినప్పుడు ఎలీషా మీద పడిందట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుకి మహిమ చెల్లిద్దామా. ఆ దుప్పటి దేవుని పరిశుద్ధాత్మకు
సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. దైవజనులు కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఒక దుప్పటి ఈ మందిరమును ఆవరిస్తూ ఉండటం మేము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఒక పెద్ద దుప్పటి కనపడింది. దేవునికి స్తోత్రం అండి. ఆ దుప్పటిలో చాలా రకాల జంతువులన్నీ అక్కడ దాంట్లో కనపడతా ఉన్నాయంట. ఈ దుప్పటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. ఆ దుప్పటి ఎవరి మీద కప్పబడుతుందో వారు ఆత్మ అభిషేకములోనికి నడిపించబడుదురు గాక. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి ఏలియా యొక్క ఆత్మ, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి రమ్మంటే అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుండి వర్షం కురవాలంటే వర్షం కురవబడిందండి. ఆకాశం వర్షం కురవకుండా మూయబడాలి అంటే మూయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏలియా ఆయన అటువంటి ప్రార్థన ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు. ఆ ఏలియా యొక్క ఆత్మ అభిషేకము ఎవరు కలిగినారంట? బాప్తిస్మిచ్చి యోహాను. అయితే గమనించండి, బాప్తిస్మిచ్చి యోహాను అటువంటి ఆ ఏలియా కలిగిన ఆత్మయు శక్తియు కలిగి ఉన్నాడు. కానీ తన పరిచర్య అంతట్లో ఒక్కసారి కూడా అగ్ని కురిపించలా, తన పరిచర్య అంతట్లో ఒక్కసారి వర్షం కురిపించలా, తన పరిచర్య అంతట్లో ఒక్కసారి ఆకాశాన్ని మూసివేలా. కానీ అవిధేయులైన వారిని అందరినీ జ్ఞానము అనుసరించి నడుచుకున్నట్లుగా అందరికీ బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అనేకులు వచ్చారంట ఆయనకి బాప్తిసం పొందడానికి, అనేకులు వచ్చారంట. వచ్చిన వారందరికీ ఆయన వాక్యం చెప్పి సిద్ధపడిన వారందరికీ బాప్తిసం ఇచ్చాడు. ఎవరైనా సిద్ధపడకపోతే, ఓ సర్ప సంతానమా, ఏమన్నాడండి? సర్ప సంతానమా అంటే సైతాను సంతానమా అర్థం. సర్పం అంటే ఎవరు? అంటే సాతాను పనులు చేసేవారందరూ. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఓ సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడో, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. బాప్తిసం పొందుతామంటున్నారే, మారు మనసు తగిన ఫలాలు మీరు ఉన్నాయా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎవరు కూడాను ఇంకా క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే ఆయన చూడగానే భయం వేస్తుంది. ఎందుకని? ఆయన ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. వారి పాపములన్నీ బయలుపరుస్తున్నాడు, వారిలో ఉన్న లోపాలన్నీ తెలియజేస్తున్నాడు. ఇంకేమీ ఎదురు మాట్లాడకుండా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం అండి. అనేకులు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందడానికి ఆయన దగ్గరకు వచ్చుచుండరి. సైనికులు కూడా వచ్చారంట, సైనికులు కూడా వచ్చారంట. రాజుగారి దగ్గర పనిచేసే సైనికులు కూడా వచ్చి, అయ్యా బాప్తిసం పొందడానికి మేమేం చేయాలి? ఇదిగో మీకు ఇచ్చినటువంటి జీతములతో మీరు తృప్తి పొంది ఉండండి, లంచాలు తీసుకోబాకండి, మోసాలు చేయబాకండి, అన్యాయాలు చేయబాకండి, అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు సైనికులం కదా అని చెప్పేసి, రాజభటులం కదా అని చెప్పేసి మీరు పాపం చేయబాకండి. అలా పాపాన్ని ఖండించి బోధించినటువంటి ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. అతను పుట్టినందున అనేకులు సంతోషించెదరు. మనం పుడితే మనల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడే రీతిగా మన జీవితం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బాప్తిస్మిచ్చి యోహాను వారి తల్లిదండ్రులకి ఎంత వయసులో పుట్టాడో మీకు తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిసబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున. చాలు గమనించండి, ఇక్కడ భార్య భర్త ఇరువురు కూడా ఎవరెవరు? జకరియా, ఎలిజబెత్. ఏం పేరండి? జకరియా. కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు జక్రయాన్. నాకు ఆశ్చర్యం వేసింది. బైబిల్ నేను చూసా, కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఎవరైనా జక్రయ్య ఉన్నారా అంటే ఎవరు లేరు. జకర్యా అని పిలవటం చేతకాక ఏమని పిలుస్తున్నారు?
జక్రయ్య. ఇంకో ఆమె అయితే జక్రిగాడు. అక్కడ ఏం రాసింది? జకర్యా ఉందా లేదా? ఆమె పేరు ఎలిజబెత్ కదా, మంచి పేర్లు. ఎలిజబెత్, జకర్యా వృద్ధాప్యంలో. ఎటువంటి వృద్ధాప్యంలో ఉన్నారంట? బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి. వీరిద్దరు ఎవరంట? యాజకులు. అంటే ఎలిజబెత్ గురించి అక్కడ ఏమని రాయబడిందంటే అహరోను కుమార్తెలలో ఒక్కతే. అహరోను కుమార్తెల్లో ఒక్కతే. అహరోను అంటే ఎవరు? మోషే గారి యొక్క అన్నగారు. అంతేకాదు కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ప్రధాన, అందరు ప్రధాన యాజకులు కాదు. ఇంటికి తండ్రి ఎంతమంది ఉంటారు? తండ్రులు ఒకడే ఉంటాడు. తల్లి ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు. అలాగనే ఇక్కడ ఇశ్రాయేలులో ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అహరోను కుమార్తెల్లో ఒకతే అంటే ఆ యాజక కుటుంబంలో పుట్టినటువంటి కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈమె జకర్యాను, అంటే జకర్యా ఎవరు? ఆయన కూడాను యాజకుడే. అంటే వీరందరూ ఎవరయ్యా అంటే లేవి గోత్రికులు. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఎవరంటే వీరందరూ లేవి గోత్రికులు. లేవీలను దేవుడు దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? లేవి అంటే హత్తుకొనుట. లేవి అంటే హత్తుకొనుట. లేవి ఎవరి కుమారుడు అంటే యాకోబు, లేయ వారి కుమారుడు లేవి. ఆ కుమారుడు పుట్టగానే లేయ అనుకుంది, ఇక నుండి నా భర్త నన్ను హత్తుకొని ఉండును. ఇక నుండి నా భర్త నన్ను హత్తుకొని ఉండును. కనుక ఈ కుమారుడికి ఏమని పేరు పెడుతున్నాము? లేవి అని పేరు పెడుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డ గమనించండి. ఈ లేవి అంటే దేవుడు 12 గోత్రాల వారిలో ఈ గోత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా, బలి అర్పణలు కానీ, స్తుతి నైవేద్యములు కానీ, ధూపం వేయటం కానీ, దేవుని మందిరములో చేసే ప్రతి పరిచర్య మనందరూ తెలుసు కదా. మందిరంలో పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారంలో వారు ఏం చేసేవాళ్ళు? యాజకులు దీపములు వెలిగించేవారు. దీపవృక్షం ఉంది కదా, ఈ దీపాలు 7 దీపాలు ఉంటాయి దానికి. ఈ దీపాలు వెలిగించే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. మందసం ఉంది, మందసాన్ని మోసే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అక్కడ ధూప వేదిక ఉంది, ధూపం వేసే పని ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అలాగే అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఆ బల్ల మీద రొట్టెలను క్రమంగా పెట్టవలసిన బాధ్యత ఎవరిది? యాజకులది. మనమందరం కూడా ఇప్పుడు రొట్టెల బల్ల అయితే రాబోతున్నాం. ఈరోజు సంస్కారాధనలో పాల్గొనబోతున్నాం. మనం అందరం కూడా ఈ పవిత్రమైన ఆ రొట్టెలను యోగ్యముగానే వారు పుచ్చుకోవాలి. యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు అవి. సామాన్య ప్రజలు తినకూడదు. మనం కూడా ఈ రోజున బల ఎత్తుకు వస్తున్నామంటే బలలో ఎవరు పాల్గొంటున్నారు? బాప్తిస్మము పొందిన వారే పాల్గొంటున్నారు. పొందని వారు పాల్గొనడానికి అర్హత లేదు. పస్కా గొర్రెపిల్ల మాంసం ఎవరు తినాలి? కేవలము సున్నతి పొందిన ఇశ్రాయేలు మాత్రమే తినాలి. సున్నతి పొందకపోతే వారు తినకూడదు. ఇశ్రాయేలు ఇంట్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అన్యులు ఉన్నారు. వారు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవాలి? వారు వెండితో విమోచించబడిన వారైతే అప్పుడు వారు సున్నతి పొందిన వారై ఈ పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసమును వారు భుజించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బలలో పాల్గొనేది ఎవరయ్యా అంటే మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొందిన వారు, అలాగనే యోగ్యముగా బలలో పాల్గొనడానికి సిద్ధపడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలలో పాల్గొనేవారు అయోగ్యముగా పాల్గొంటే ఏమైందండి? యేసు ప్రభు వారు ఆపేస్తారా? ఆపేరు, కానీ చేయాల్సిందేదో చేసేస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి.
సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి. ప్రభువా, ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభా, మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.